జై శ్రీరామ్. సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మన ఉపనిషద్ వాహిని ధారావాహికలో ప్రశ్నోపనిషత్తు గురించి తెలుసుకుందాం. ఇంతకుముందే మీకు కఠోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు చెప్పాను. మాండూక్యోపనిషత్తు చివరి అధ్యాయంలో ఓంకారం గురించి కొంతవరకు తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రశ్నోపనిషత్తులో కూడా ఆ ఓంకారం గురించి అద్భుతమైన హృదయంగమైనటువంటి సంభాషణ పిప్లాద మహర్షికి సత్యకామని మధ్య జరిగింది. ఇప్పుడు దానిని విందాం. జై శ్రీరామ్. అసలు ప్రశ్నోపనిషత్తు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకానొకప్పుడు భరద్వాజుని కుమారుడైనటువంటి సుకేశుడు, శిబి తనయుడైన సత్యకాముడు, సూర్యుని మనమడైన గార్గ్యుడు, అశ్వలుని కుమారుడైన కౌసల్యుడు, విదర్భదేశీయుడైన భార్గవుడు, కత్య తనయుడైన కబంది, ఈ ఆరుగురు కూడా త్రికరణ సిద్ధిగా భగవన్ మార్గం వైపే తిరుగుతూ ఉండేవారు. నిరంతరము ఆయన భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండేవారు. అలా తిరుగుతున్న సమయంలోనే భగవంతుని గురించి ఇంకా తెలుసుకోవాలంటే పూర్తిగా చెప్పగలిగింది పిప్లాద మహర్షి అని తెలుసుకొని పిప్లాద మహర్షిని కలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ ఆరుగురిని చూసినటువంటి పిప్లాద మహర్షి వారు ఎందుకు వచ్చారో తెలుసుకొని, మీరు ముందు కొంతకాలం ఇక్కడ గడపండి, తర్వాత మీకు వచ్చిన సందేహాలకి ఆ భగవానుని అనుగ్రహం వల్ల తప్పకుండా సమాధానం మీకు లభిస్తుంది అని చెప్పడం జరిగింది. సదా భగవానుని సన్నిధానంలో ఉండేవారికి కూడా ప్రశ్నలు వస్తాయా, సమస్యలు వస్తాయా అంటే తప్పకుండా వస్తాయని చెప్తున్నారు. అందుకు కారణము, ఈ సృష్టిలో తమ మీద పనిచేసే శక్తులు ఏమిటి, వాటిని ఎలా కనిపెట్టుకోగలము, అవరోధాలను ఎలా తట్టుకోగలము అంటే అవి ఏమిటో తెలుసుకోవాలి. ఆ ఆలోచన విధానంతో ఆ ఆరుగురు కూడా ఈ విధమైన ఆలోచన ధోరణితో పిప్లాద మహర్షిని కలుసుకోవటము జరిగింది. వారు పిప్లాద మహర్షిని అడిగినటువంటి ప్రశ్నల వలన దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు వచ్చింది. అంతేకాకుండా మాండూక్యోపనిషత్తులో మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని ఈ 3 స్థితులు కూడా దీంట్లో కూడా చెప్పబడతాయి. ఆ కారణంగానే ఈ ప్రశ్నోపనిషత్తుని మాండూక్యోపనిషత్తుకి సహ ఉపనిషత్తు అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రశ్నోపనిషత్తులో ఈ ఆరుగురు ఏ ప్రశ్నలు అడిగారో పిప్లాద మహర్షిని ముందు తెలుసుకుందాం. వారందరూ కూడా పిప్లాద మహర్షికి నమస్కరించుకొని పిప్లాద మహర్షి వద్దకు వెళ్ళి, కాత్యాయని కుమారుడైన కబంది దేవర్షి, ఈ ప్రాణికోట్లన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి అని అడగటం జరిగింది. చూడండి, ప్రతి ప్రశ్న కూడా మన మనసులలో ఉదయించేవే. ఇక రెండవ ప్రశ్న భార్గవుడు అడుగుతాడు, ఒకడిని ఎందరు దేవతలు భరిస్తున్నారు, వారిలో ఎవరెవరు వీటిని పనిచేయిస్తున్నారు, వీరిలో ఎవరు శ్రేష్ఠుడు అని అడగటం జరిగింది. ఇక మూడవ ప్రశ్న అశ్వలుని కుమారుడైన కౌశల్యుడు, మహర్షి, ఈ ప్రాణం ఎక్కడి నుంచి జన్మిస్తుంది, ఎలా ఈ శరీరంలోకి వస్తోంది, తనని విభజించుకొని ఎలా ఈ శరీరంలో నెలకొని ఉంటోంది, ఎందుచేత నిష్క్రమిస్తోంది, ఎలా ఈ బాహ్య ప్రపంచాన్ని భరిస్తోంది, ఎలా ఆంతరిక జగత్తుని భరిస్తూ ఉన్నది అంటూ చాలా కుతూహలంగా అడిగారు. ఆయన ప్రశ్నల్లోనే చూడండి ఎంత ఆసక్తో, ఎలా పుట్టాము, ఎలా ఈ శరీరం ఉంటుంది, ఎలా ఈ ప్రపంచాన్ని భరిస్తూ ఉంటుంది అని అడుగుతుంటే మనందరికీ కూడా పిప్లాద మహర్షి ఏం చెప్పారా ఎప్పుడప్పుడు విందామా అనిపిస్తుంది. ఇక 4వ వాడైన సూర్యుని యొక్క మనవడు గార్గ్యుడు పిప్లాద మహర్షిని, దేవర్షి, మనిషిలో ఏవి నిద్రిస్తూ ఉంటాయి, ఏవి మేల్కొని ఉంటాయి, కళలు కనే దేవుడు ఎవరు, సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు, అన్నీ దేనిలో లయమవుతున్నాయి అని అడిగారు.
ఇక 5వ ప్రశ్న ఓంకారం గురించి. శిబికుమారుడైన సత్యకాముడు పిప్పలాద మహర్షిని, స్వామి, జీవిత పర్యంతము ఓంకార మంత్రాన్ని ప్రగాఢంగా ధ్యానించేవాడు ఏ లోకాలని పొందుతాడు? ఇదేదో చాలా బాగుంది. మనం కూడా నిత్యం ఓంకారం చేస్తూనే ఉంటాము. మనకి ఏ లోకం వస్తుందో కూడా దీనివల్ల మనకి తెలుస్తుంది. ఆ తర్వాత 6వ శిష్యుడు ఏమడిగాడో విందాం. గురుదేవ, ఒకప్పుడు కోసల దేశ యువరాజుని హిరణ్యనాభుడు, ఓ భరద్వాజుని కుమారుడా, 16 అంగాలు గల పురుషుడు నీకు తెలుసా అని అడిగాడు. నేను అబద్ధం చెప్పలేను కాబట్టి నాకు తెలియదు అన్నాను. వెంటనే ఆయన తను వచ్చిన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. స్వామి, ఆ పురుషుడు ఎవరు? అతను ఎక్కడ ఉంటాడు? అదే నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఈ 6 ప్రశ్నలను విన్న పిప్పలాద మహర్షి, ప్రియపుత్రులారా, మీ ప్రశ్నలన్నీ విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను మీకు సమాధానం చెప్పాలంటే మీరు కొంతకాలం నా ఆశ్రమంలో ఉండాలి. మీ ప్రవృత్తి, మీ ప్రవర్తన, మీ సహనము, మీ నేర్పు ఇవన్నీ చూసిన తర్వాత భగవానుడే మీకు వీటన్నిటికీ కూడా సమాధానాన్ని ఇస్తాడు అని చెప్పడం కూడా జరిగింది. అన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఉపనిషత్తు కాబట్టి ఇది ప్రశ్నోపనిషత్తు అని పిలువబడింది. వచ్చే సంచిక నుండి పిప్పలాద మహర్షి ఆ శిష్యులకి ఏమేం చెప్పారో విందాం. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.